హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం అండి. ఉద్యోగులకు పెండింగ్ బకాయిల విడుదల గురించిన తాజా సమాచారం అయితే వీడియోలో తెలుసుకుందాము. సో, వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు మరియు పెన్షనర్లకు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లుల విషయంలో ప్రభుత్వం నుంచి ఒక గొప్ప శుభవార్త అందింది. గత 14 నెలలుగా పెండింగ్‌లో ఉన్నటువంటి వైద్య బిల్లులకు సంబంధించి ఎట్టకేలకు పరిష్కారం లభించింది. ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ సీఈఓ దినేష్ కుమార్ గారు ఉద్యోగ సంఘాల నేతలతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఈ కీలక ప్రకటన చేశారు. ఆగస్టు నెల వరకు అందినటువంటి అన్ని మెడికల్ రియంబర్స్మెంట్ క్లెయిమ్లను ప్రభుత్వం పూర్తిగా క్లియర్ చేసిందని, వాటికి సంబంధించిన నిధుల విడుదల ప్రక్రియ కూడా పూర్తయిందని ఆయన స్పష్టం చేశారు. దీనివల్ల వైద్య ఖర్చుల కోసం అప్పులు చేసి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వేలాది మంది ఉద్యోగులకు పెద్ద ఊరట లభించినట్లయింది. సాధారణంగా అనారోగ్యం పాలైనప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు నెట్వర్క్ హాస్పిటల్స్‌లో నగదు రహిత చికిత్స పొందాలి. కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల లేదా అత్యవసర పరిస్థితుల్లో సొంతంగా డబ్బులు ఖర్చు చేసి చికిత్స చేయించుకోవాల్సొస్తుంది. సో, ఇలా ఖర్చు చేసిన డబ్బును తిరిగి పొందడానికి పంపిన బిల్లులు గత ఏడాదిన్నర కాలంగా ట్రెజరీలో పేరుకుపోయాయి. ఇప్పుడు ఆగస్టు వరకు ఉన్న బిల్లులన్నీ కూడా క్లియర్ అవ్వడంతో లక్షలాది మంది ఉద్యోగ మరియు పెన్షనర్ల కుటుంబాలకు ఆర్థికంగా ఎంతో వెసులుబాటు కలుగుతోంది. భవిష్యత్తులో ఇటువంటి జాప్యం జరగకుండా అన్ని క్లెయిమ్లను వీలైనంత త్వరగా పరిష్కరించి పెండింగ్ బిల్లులు లేకుండా చేసేందుకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలైతే తీసుకుంటోంది. ఇకపై పారదర్శకతను పెంచడానికి ప్రభుత్వం అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తోంది. మీ మెడికల్ బిల్ ఏ స్టేజ్‌లో ఉంది? స్క్రూటినీ పూర్తయిందా? లేదా అనే డబ్బులు ఎప్పుడు జమ అవుతాయనే తాజా సమాచారాన్ని ఇకపై మీ మొబైల్ ఫోన్‌కు వాట్సాప్ ద్వారా మెసేజ్‌ల రూపంలో అయితే పంపిస్తారు. దీనివల్ల ఉద్యోగులు ఆఫీసుల చుట్టూ, ట్రెజరీల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. అలాగే ఆన్‌లైన్ పోర్టల్‌లో కూడా మీ క్లెయిమ్ పరిస్థితిని ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకునేందుకు వెసులుబాటు అయితే ఉంటుంది. ఇది ఉద్యోగులకు సమయాన్ని ఆదా చేయడమే కాకుండా వ్యవస్థలో జవాబుదారీతనాన్ని కూడా పెంచుతుంది. ఈహెచ్ఎస్ ఆరోగ్య కార్డులకు సంబంధించి మరో ముఖ్యమైన మార్పు అయితే జరిగింది. కార్డులో పేరు తప్పుగా ఉన్న, ఫోన్ నెంబర్ మార్చాలన్నా లేదా కుటుంబ సభ్యుల వివరాలు చేర్చాలన్నా ఇకపై ఎవరి మీద ఆధారపడకుండా ఆన్లైన్‌లోనే స్వయంగా మార్పులు చేసుకునే సౌకర్యాన్ని కల్పించారు. ఇది ఉద్యోగులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. ఎందుకంటే అత్యవసర సమయంలో ఆసుపత్రికి వెళ్ళినప్పుడు కార్డులో వివరాలు తప్పుగా ఉంటే చికిత్స అందడంలో ఆలస్యం జరిగే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు ఆ సమస్యను ప్రభుత్వం అధిగమించింది. మొత్తానికి పెండింగ్ బిల్లుల క్లియరెన్స్‌తో పాటు డిజిటల్ సేవలు అందుబాటులోకి రావడం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ నిజంగా ఒక తీపి కబురని చెప్పుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేస్తూ నెట్వర్క్ ఆసుపత్రులలో ఎదురవుతున్న ఇబ్బందులను కూడా త్వరలోనే పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఈ సానుకూల నిర్ణయాల వల్ల ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ మరియు పెన్షనర్ల కుటుంబాల్లో సంతోషం వ్యక్తమవుతోంది.